ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు పొంగల్ హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేశారు? నేనైతే మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఈరోజే ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ఫుల్గా ఆకలేసేసిందనమాట. మా ఊర్లో ఫేమస్ వచ్చేసి బొరుగులు అనమాట. అంటే కొన్ని ప్లేసెస్లో దీన్ని కొన్ని విధాలుగా పిలుస్తారనమాట. మేమైతే బొరుగులు అని పిలుస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, మనం కాదు అట్లా అనమాట. ఇట్లాంటివి 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనమాట. చూడండి, చూడంగానే నాకు ఫస్ట్ బొరుగులు చేసుకోవాలనిపించింది. బొరుగు మసాలా ఇది ఎట్లా చేసుకోవాలనేది వీడియోలో నేను చూపించేస్తాను అనమాట. ఫస్ట్ ఒక ఆనియన్ అండ్ ఒక టమోటో తీసుకోవాలి, మీ చేసుకునే దాన్ని బట్టి. ఈ ఆనియన్ కట్ చేసేసరికి నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అనమాట. నాకు యాక్చువల్గా వెజిటేబుల్స్ కట్ చేయడం రాదు, చేస్తాను, బట్ అది ఒక పర్టికులర్ షేప్లో రాదు. అందుకని నేను ఎప్పుడైనా ఇట్లా చేసుకునేటప్పుడు కూడా మా మమ్మీ ఏమంటారంటే జస్ట్ నార్మల్గా పీసెస్ కట్ చేసుకుంటాను. అంటే ఇట్లాంటి సైజ్ పీసెస్ కట్ చేసుకుంటాను. ఎందుకంటే బొరుగుల్లో అంత సైజ్ వేసుకుంటే అస్సలు ఆ బొరుగులు అవ్వదన్నమాట. అది అంత పెద్దగా వేసుకోకూడదు. ఇక నేను అప్పుడు ఏం చేస్తాను అంటే, మా మమ్మీ ఎప్పుడో ఒకసారి ఇది కొన్నారనమాట. జస్ట్ దీన్ని లాగితే లోపల ఉన్న బ్లేడ్ అయితే తిరిగేసి మనకి వెజిటేబుల్ అయితే నీట్గా కట్ చేసేస్తుంది. దాంట్లో ఇంక ఇవన్నీ వేసేసుకుంటాను. ఈ బ్లేడ్ ఇట్లా పెట్టేసుకోవాలి, ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. వేసేసుకొని పీసెస్ మొత్తాన్ని ఇట్లా షేప్లో కట్ చేసేసుకుంటాను అనమాట. నేను కట్ చేసేసుకొని ఇట్లా పీసెస్ మొత్తం వేసేసుకుంటాను అనమాట. అంటే దానివల్ల ఇప్పుడు మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకే షేప్లో కట్ అవుతుంది అనమాట. ఇదిగోండి, అమ్మో రావట్లా. ఇది పెట్టడం చాలా కష్టంగా, ఇది ఇట్లా రాకపోతే మళ్ళీ మొత్తం తీసి పెట్టాలి. మొత్తం వేస్తే రావట్లేదు అనమాట. అందుకని కొన్ని ఒక 2-3 వేసుకొని పెట్టుకుంటే వస్తుంది. ఇట్లా కొన్ని వేసుకొని కూడా చేసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది అనమాట మనకి. నేనైతే ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సెకండ్ టైం కూడా తీసేసి ఇప్పుడు ఇవి వేస్తానమాట. ఇట్లా మిగతావి మొత్తం వేసేస్తానమాట. అవి కూడా ఇదే సైజ్ వచ్చేలాగా స్మాష్ చేసేసుకుంటాను. ఇదిగోండి, చాప్ అయిపోయినవి తీసి ఇట్లా ప్లేట్లో వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇవి చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా గట్టిగా ఉంది, అసలు లాగలేకపోతున్నాను నేను. రావట్లేదు, మళ్ళీ తీసి పెట్టాలి. ఇదిగోండి, అన్ని ఈక్వల్గా చాప్ చేసేసుకున్నాను. బొరుగులు కలుపుకునేటప్పుడు పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట. దీంట్లోకి ఫస్ట్ వేసుకోవాల్సింది ఉప్పు అనమాట. లైట్గా ఉప్పు వేసుకుందాము, ఎక్కువ వేసుకోకండి. మీకు ఒక స్టోరీ చెప్పనా? ఇప్పటికి కూడా నాకు బొరుగులు కలపాలంటే ఎంత భయమో.